హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మటన్ కీమా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా ఈజీ కూడా. ఫస్ట్ ఇక్కడ మనం కుక్కర్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పసుపు, మనకి అల్లం వెల్లిపాయ ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న కీమా వేసి కొద్దిగా ఉప్పు కూడా వేసి ఉడికించుకున్నాక 5 నిమిషాలు మీకు స్పైసీ తగినంత కారం కూడా వేసి ఉడికించుకున్నాక ఇది కూడా ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. ఇప్పుడు మీరు దీనిలో తగినన్ని నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5-6 విజిల్లు వచ్చిన తర్వాత తీసేసి ఒక టమాటా వేసుకొని, దీంట్లో నేను చింతపండు వేయట్లేదు, ఇష్టం ఉంటే చింతపండు కూడా వేయండి. దీంట్లో ఒక టమాటా కూడా వేసి కొంచెం మనకి కొబ్బరి మసాలా నేను చాలా వీడియోస్లో చూపించాను కదా, ఆ కొబ్బరి మసాలా కూడా వేసి ఇంకొక విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది. లేదంటే బాగా ఉడికింది అంటే ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకోండి. కొంచెం నీళ్ళు పోసుకొని ఇంకొక 2 విజిల్లు పెట్టుకుంటే మన కీమా కర్రీ రెడీ అయిపోతుంది. డెఫినెట్గా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.